మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? కొరియన్ కనకరాజ్ మూవీ ఇప్పుడే థియేటర్లో చూసొచ్చా. మూవీ ఓవరాల్గా నాకు బాగా నచ్చింది, కానీ క్లైమాక్స్ దగ్గర వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకు అలా అనిపించిందో, మూవీలో వర్కౌట్ అయిన పాయింట్స్ ఏంటి, మిస్ అయిన పాయింట్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ కొంచెం సింపుల్గా చెప్పాలంటే, రాయలసీమలో కేర్ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండే కనకరాజ్ లైఫ్లోకి ఒక కొరియన్ స్పిరిట్ తన బాడీని పొజెస్ చేయడం వల్ల కంప్లీట్గా మారిపోతాడు. ఆ తర్వాత తన లైఫ్ లో జరిగే కామెడీ, యాక్షన్, సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ తో కొరియన్ కనకరాజ్ గా ఎలా అవుతాడు అనేది ఈ మూవీలో మెయిన్ ప్లాట్. కాన్సెప్ట్ విన్నప్పుడు డిఫరెంట్ గా అనిపిస్తుంది. కొరియన్ మాఫియా సెటప్ ని మన నేటివ్ తో మిక్స్ చేయాలనే ఐడియా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ కాన్సెప్ట్ ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయడానికి డైరెక్టర్ మల్లపాక గాంధీ ట్రై చేశారు. సీరియస్ సూపర్ న్యాచురల్ మూవీలా కాకుండా కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా డిజైన్ చేసుకున్నారు. ఇంకా మూవీ స్టార్ట్ అయిన ఫ్యూ మినిట్స్ లోనే డైరెక్టర్ అన్నెసెసరీ లాగ్ లేకుండా క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే లైట్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ టోన్లోనే ఉంటుంది. హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, రాయలసీమ బ్యాక్ డ్రాప్, లవ్ ట్రాక్ అన్ని సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. వరుణ్ తేజ్ అండ్ రితికా నాయక్ మధ్య ఉండే సీన్స్ కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా కాకుండా డీసెంట్ గా అనిపిస్తాయి. కానీ మూవీ అనేది యాక్చువల్ గా స్టార్ట్ అయ్యేది సత్య ఎంట్రీతోనే. సత్య స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి థియేటర్స్ లో మామూలుగా నవ్వురాదు. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశా. రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, సీనియర్ ఎన్టీఆర్ది, అది కూడా ఈ మూవీలో యూజ్ చేశారు. అది వచ్చి 2 వీక్స్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఈ భీమ్ డైలాగ్ ని మూవీలో యూజ్ చేసిన టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మూవీలో సత్య ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని నేచురల్ గా ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో సత్య కామెడీ ఎందుకు ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అవుతుందో ఈ మూవీ మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా కామెడీ మీద డిపెండ్ అయినా ఎక్కడా స్టోరీని మర్చిపోకుండా స్క్రీన్ ప్లే కంటిన్యూ చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే కాన్సెప్ట్ రివ్యూ అనేది బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఇంకొక లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో పొజిషన్ కాన్సెప్ట్ ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేశారు. హీరో బాడీ లాంగ్వేజ్ మారడం, సిచ్యువేషన్ మారడం, ఆ కన్ఫ్యూజన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ని సీరియస్ గా కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ యూజ్ చేసుకున్నారు. అది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 3 మేజర్ ఎపిసోడ్స్ అనేవి సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పొజిషన్ సీక్వెన్స్. ఈ ఎపిసోడ్ లో హీరో ట్రాన్సిషన్ అండ్ కామెడీ టైమింగ్ రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్, హై టేబుల్ బ్లాక్. కొరియన్ మాఫియా రెఫరెన్సెస్ ని ప్యారడీ స్టైల్లో ప్రెజెంట్ చేసిన విధానం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ లో డైలాగ్స్ అండ్ సిచ్యువేషన్ బాగా నవ్విస్తాయి. థర్డ్, చర్చ్ ఎపిసోడ్. ఈ 3 ఎపిసోడ్స్ కోసం మూవీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ వర్త్ అనిపిస్తుంది. ఇంకంతా బాగానే వెళ్తుంది అనుకునే టైంలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్ కానీ చాలా వర్స్ట్ గా అనిపించింది. నాకైతే అస్సలు ఎక్కలేదు. అది కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అదే పెద్ద దెబ్బ కొట్టింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, వరుణ్ తేజ్ ఈ మూవీలో చాలా కంఫర్టబుల్ గా పెర్ఫామ్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా ప్రీవియస్ మూవీస్ కన్నా ఇంప్రూవ్ అయింది. రాయలసీమ స్లాంగ్ కూడా బాగా సెట్ అయింది. పొజిషన్ సీన్స్ లో బాడీ లాంగ్వేజ్ చేంజెస్ కూడా చాలా కన్వీనియన్స్ గా చేశాడు. సత్య గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీకి సెకండ్ హీరో అని చెప్పాలి. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాడు. చాలా సీన్స్ తన టైమింగ్ వల్ల ఇంకా బాగా వర్కౌట్ అయింది. రితికా నాయక్ తన రోల్ కి సరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్క్రీన్ ప్రెసెన్స్ కూడా డీసెంట్ గా ఉంది. మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పొచ్చు. టెక్నికల్ సైడ్ లో సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. తమిళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా చాలా ఇంప్రెస్ చేస్తాయి మూవీలో. సాంగ్స్ కన్నా బీజం ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. కొరియన్ సెటప్, యాక్షన్ బ్లాక్స్, విజువల్స్ క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి. ఒక క్లైమాక్స్ తో తప్ప. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ ఫిలిం. క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది తప్ప మిగతా మూవీ మొత్తం బాగా ఎంటర్టైన్ చేసింది. ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.